హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్. ఇప్పుడు 2:45 అయితే అవుతుందండి. సో మా పాప లిషికాని అంగన్వాడీ నుంచి తీసుకురావడానికి నేను మా బాబు అయితే రెడీ అయ్యి వెళ్తున్నాము. సో ఈ క్యూట్ ఒక సైకిల్ ఉంది చూసారా, సో దీని మీదే వీడినైతే తీసుకెళ్తానమాట. సో బాగా చిన్నప్పుడైతే క్యారీ చేసి తీసుకెళ్ళేదాన్ని, ఇప్పుడైతే దాని మీద కూర్చుంటున్నాడు కాబట్టి సో దాని మీద అయితే తీసుకెళ్తాను. లిషి అయితే ఒక కండిషన్ పెట్టిందండి. ఏంటంటే వచ్చేటప్పుడైతే తమ్ముడిని సైకిల్ మీద కూర్చోబెట్టాలంట, వెళ్ళేటప్పుడైతే ఆమె కూర్చోవాలంట, అది కండిషను. సో అంగన్వాడీ నుండి లిషిని అయితే పికప్ చేసేసుకున్నాను. సో చూసారా, వచ్చేటప్పుడు ఆమె సైకిల్ మీద కూర్చుంటానంటది. సో దానికి అగ్రీ అయ్యాను. సో బాబు చూసారా, వాడికి నడకొచ్చినట్టు ఎలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ రోడ్డు సేఫ్గానే ఉంటుందండి, వెహికల్స్ పెద్దగా ఏమీ రావు. 3 o'clock అలా అవుతుంది కదా, అయినా నేను నిదానంగా చూసుకుని జాగ్రత్తగా ఇద్దరిని మెయింటైన్ చేస్తూ వెళ్తూ ఉంటాను. టైం అయినా పర్లేదు అనేసి చాలా నిదానంగా అయితే తీసుకుని వెళ్తాను. రిపబ్లిక్ డే కోసం అనేసి అంగన్వాడీలో ఒక యాక్టివిటీ అయితే చేయించారంట. అది లిషికి డయాగ్రామ్ అయితే వేయించమని మేడం ఇచ్చారు. సో దాన్ని ఎలా వేయాలని మోటివేట్ చేస్తూ వస్తున్నాను. ఇంటికైతే వచ్చేసాము. సో ఇంటికి వచ్చిన తర్వాత ఎలా జరిగింది ఏంటి అనేది అడుగుతూ ఉంటాను. లిషి, సో చూసారా, అంగన్వాడీలో ఏం చెప్పారా మీరు? అలా అయితే అవుతుంది. తన ప్రాజెక్ట్ అయితే చేయించడానికి రెడీ అవుతున్నాను. అవునా, ఆమె తిన్నావా మరి? ఏం కూర? మర్చిపోయావా? ఫస్ట్ బాక్స్లో సో ఈ డ్రాయింగ్ పేపర్ అయితే ఇచ్చారండి, దీన్ని అయితే కలర్ చేయమని చెప్పారు, అదే యాక్టివిటీ చేస్తున్నాను. ఆ బాక్స్లోని బయటికి రాకూడదు, మొత్తం బాక్స్ అంతా ఆ కలర్తోనే ఫిల్ చేయాలి. ఇంక బయటకు వచ్చింది చూసావా? సో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాను అనమాట, బాక్స్లో నుండి బయటికి రాకూడదని. సో జాగ్రత్తగా చూసి అయితే వేయడానికి ట్రై చేస్తుంది. ఆల్మోస్ట్ బాగా వేసింది. కంప్లీట్ అయిందమ్మా? ఏ చూపించు. వావ్, వెరీ గుడ్. కంప్లీట్ అయిపోయిందని ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.